ఆఫ్ఘనిస్తాన్తో జరగనున్న 3 టీ20ల సిరీస్ కోసం అప్పుడే సన్నాహాలు మొదలైపోయాయి. జనవరి 11న జరగబోయే మొట్టమొదటి టీ20 మ్యాచ్తో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. దక్షిణాఫ్రికా పర్యటన ముగించుకొని భారత్ చేరుకున్న భారత జట్టు ఈ సిరీస్ కోసం అప్పుడే ప్రాక్టీస్ కూడా ప్రారంభించింది. త్వరలో జరగనున్న టీ20 ప్రపంచ కప్కు ఈ సిరీస్ సన్నాహకంగా ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో బీసీసీఐ మరోసారి సెలక్షన్ ప్రక్రియలో ప్రయోగానికి పెద్దపీట వేసింది. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలను జట్టులోకి తిరిగి తీసుకొని టీ20 ప్రపంచ కప్లో వారు ఉంటారన్న సంకేతాలు పంపించింది. సీనియర్లతో పాటు ఇటీవల కాలంలో అద్భుతంగా రాణిస్తోన్న యువ ఆటగాళ్లను కూడా జట్టులోకి ఎంపిక చేశారు సెలెక్టర్లు. అంతా బాగానే ఉంది, కానీ వన్డే ప్రపంచ కప్లో అద్భుతంగా రాణించిన శ్రేయస్ అయ్యర్ను జట్టులోకి ఎంపిక చేయకపోవడంపై భారత మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ నిప్పులు చెరిగాడు. గౌతమ్ గంభీర్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, టీ20 ప్రపంచ కప్ను దృష్టిలో పెట్టుకొని ఒకవేళ జట్టును ఎంపిక చేసి ఉంటే అలాంటి భారత జట్టులో కేఎల్ రాహుల్ను కానీ శ్రేయస్ అయ్యర్ను కానీ ఎంపిక చేయకపోవడం ఆశ్చర్యకరం. ముఖ్యంగా శ్రేయస్ అయ్యర్ భవిష్యత్తులో భారత జట్టుకు కెప్టెన్సీ చేసే సామర్థ్యం ఉన్న ఆటగాడు. అది కాక ఇటీవల కాలంలో అతడు సూపర్ ఫామ్లో ఉన్నాడు. ఇప్పుడు కాకపోతే అతనికి మరెప్పుడు అవకాశం ఇస్తారు? నేరుగా ప్రపంచ కప్లో కానీ అవకాశం ఇస్తారా ఏంటి? ఐపీఎల్ కాకుండా ఈ మధ్యకాలంలో వీరు టీ20 క్రికెట్ ఆడేది ఈ ఒక్క సందర్భంలోనే కదా. అలాంటప్పుడు శ్రేయస్ అయ్యర్ను కూడా ఎంపిక చేసి ఉంటే అతను పూర్తి స్థాయిలో సిద్ధమవడానికి అవకాశం ఉండేది. ఇలా చేయడం వల్ల అతనికి కాన్ఫిడెన్స్ దెబ్బతింటుంది. అందుకే సెలెక్టర్లు చేసింది తప్పని నేను ఖచ్చితంగా చెబుతున్నాను అని అన్నాడు. ఇక అభిమానులు కూడా ఇదే విషయమై తీవ్ర నిరాశతో ఉన్నారు. శ్రేయస్ అయ్యర్, రాహుల్ ఇద్దరు కెప్టెన్సీ సామర్థ్యం ఉన్న ఆటగాళ్లు. అలాంటి ఈ ఇద్దరిని పక్కన పెట్టి బీసీసీఐ ఏమి చేద్దామనుకుంటుందో ఎవరికీ అర్థం కావడం లేదు. ప్రపంచ కప్కి ముందు జరిగే కీలక సిరీస్కు జట్టు యాజమాన్యం ఇలాంటి తలతిక్క నిర్ణయాలు తీసుకోవడం ఏంటో అంటూ వాపోతున్నారు. మరి బీసీసీఐ సెలక్షన్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.